నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఢిల్లీలో సిఐఐ వేదికగా పెట్టుబడులకు చంద్రబాబు పిలుపు అపార అవకాశాలు ఉన్నాయని వెల్లడి విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం కేంద్ర మంత్రి సీతారామన్తో చంద్రబాబు భేటీ పూర్వోదయ నిధుల విడుదలకు వినతి ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికలు రచించినట్లు వెల్లడి ఎయిర్ బస్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి యూనిట్ నెలకొల్పాలని ఆహ్వానం ఏపీ ఏరోస్పేస్ పాలసీపై వివరణ బీఆర్ఎస్ బాకీ కార్డుపై కాంగ్రెస్ ఆగ్రహం ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని విశ్వాసం హామీల అమలుపై సమాధానం చెప్పాలన్న హరీష్ తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై వేడుకలు భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలు కరూర్ ఘటనపై త్వరలో నిజం బయటపడుతుందన్న విజయ్ కార్యకర్తలను లక్ష్యం చేసుకోవద్దని వినతి నిబంధనలు ఉల్లంఘించారన్న ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసిన వెండి బంగారం ధరలు ఢిల్లీలో 1,20,000కు చేరిన 10 గ్రాముల పసిడి 1,50,000 రూపాయలు దాటిన కేజీ సిల్వర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన అవకాశాలను అందుకోవడానికి పెట్టుబడులు పెట్టాలని వివిధ దేశాల దౌత్యవేత్తలు పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఉత్తమ లాజిస్టిక్స్, విశాల తీర ప్రాంతం వంటి ఎన్నో అనుకూలతలను ఉపయోగించుకోవాలని సూచించారు. నవంబర్లో విశాఖలో నిర్వహించే సిఐఐ సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. నవంబర్లో విశాఖలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామి సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో జరిగిన సిఐఐ సదస్సులో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రూపొందించిన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీని సీఎం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో 7వ సిఐఐ సదస్సు నిర్వహించబోతున్నామన్న ఆయన 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8.25 వృద్ధి రేటు సాధించామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను చంద్రబాబు వివరించారు. Regarding to Andhra Pradesh, we are very strong in so many areas. On east coast, 1,000 kilometers. We are planning to build every 50 kilometers one port hub and spoke model. Within the state, we are having some airports. Even some more airports we are going to build. We wanted to build one of the best logistics in Andhra Pradesh. And also, if you see here, ease of doing business, from the beginning we are number 1. Now we have changed the gear also, speed of doing business. బ్రౌన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్ నిర్మించిన ట్రాక్ రికార్డు తనకుందన్న చంద్రబాబు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీ అమరావతిని నిర్మిస్తున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నినాదంతో ముందుకెళ్తున్నామన్న ఆయన 2047 నాటికి $2.47 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది లక్ష్యమన్నారు. ఇందుకోసం 10 విధానాలు నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామన్నారు. స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. జనవరి నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటు చేస్తామని, 2 ఏళ్లలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ల తయారీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ దేశాల పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఆహ్వానించారు. These are all various opportunities we are going to have. I am assuring you, any investment from your country, from your industrialist, it is safe in India. And also particularly in Andhra Pradesh. We are pro-investment. Business, once you decide to invest in Andhra Pradesh, it is our business. From then onwards, we will take to the logical conclusion. I am assuring you, all advantages are available. Come and see. And also invest, then you will have a assessment. నవంబర్లో విశాఖలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని అందరినీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ ప్రోత్సహించేలా ప్రణాళికలు రచించినట్లు వివరించారు. ఇందుకు నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ను కోరారు. తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ బస్ యూనిట్ నెలకొల్పాలని ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆహ్వానం పలికారు. తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఎయిర్ బస్ పూర్తిస్థాయి బోర్డు సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఏపీ ఏరోస్పేస్ పాలసీ గురించి వివరించారు. ఎయిర్ బస్ ఆధారిత ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ ఉత్పత్తి సౌకర్యాలు, అనుబంధంగా టైర్ 1, టైర్ 2 సరఫరాదారుల సహ ఉత్పత్తి ప్రతిపాదనను బోర్డు ముందు ఉంచారు. ప్రధాన యూనిట్ సహా సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎయిర్ బస్ యాజమాన్యాన్ని లోకేష్ కోరారు. దీనివల్ల టైమ్ లైన్ రిస్కులు తగ్గడంతో పాటు లోకలైజేషన్ పెరిగి తక్కువ ఖర్చుతో విస్తృత స్థాయిలో తయారీ సాధ్యపడుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియాలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు, ఏపీ ఈడీబీ అధికారులతో కలిసి మంత్రులు కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారు. కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, కియా యూనిట్ల విస్తరణపై చర్చించారు. ఏపీలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ అంశాలపై చర్చించారు. విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని ఆహ్వానించారు. అనంతరం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ లొట్టే సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆహారం, కెమికల్స్, ఫార్మా రంగాలలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖ వేదికగా నిర్వహించనున్న సిఐఐ సదస్సుకు లొట్టే సంస్థ ప్రతినిధులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణను అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్కు బాకీ అనే పదమెత్తే అర్హత లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ఎరువుల పేరిట మోసం చేస్తోందని మహేష్ కుమార్ ఆరోపించారు. జీఎస్టీ పేరిట బీజేపీ వేల కోట్లు దోచుకుందన్నారు. ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు డిపాజిట్లకు రావు, కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటై లేనిపోని విమర్శలు చేస్తా ఉన్నారు. కొత్తగా ఏదో బకాయి కార్డులని, ఏంది ఆ బాకీ కార్డు, నవ్వుకుంటున్నారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ. అలాంటి తెలంగాణని దాదాపు 8 లక్షల కోట్ల బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతులకు యూరియా బస్తా ఇవ్వట్లేదు కానీ గ్రామానికి మద్యం దుకాణం ఇస్తామంటున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బాకీ కార్డులను హరీష్ విడుదల చేశారు. గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే బాకీ కార్డు బ్రహ్మాస్త్రం అవుతుందన్నారు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు, అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవరు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదలైంది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నట్లు కర్ణన్ వెల్లడించారు. వారిలో పురుషులు 2,07,367, మహిళా ఓటర్లు 1,91,590, ఇతరులు 25 మంది ఉన్నట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 663 ఓట్లు తొలగించినట్లు చెప్పారు. సర్వీస్ ఓట్లు 18, ఎన్ఆర్ఐ ఓట్లు 95, దివ్యాంగుల ఓట్లు 1,891, 80 ఏళ్లు పైబడిన వృద్ధుల ఓట్లు 6,052 ఉన్నాయి. వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణన్ తెలిపారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని టీవీకే అధినేత నటుడు విజయ్ స్పష్టం చేశారు. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన కరూర్ ఘటనపై 5 నిమిషాల నిడివి కలిగిన వీడియోను విజయ్ విడుదల చేశారు. ఎలాంటి సమస్య లేకుండా 5 జిల్లాల్లో భారీ ప్రచార ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. కరూర్లోనే ఎందుకు అలా జరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము నిబంధనలు అన్నీ పాటించామని చెప్పారు. ఈ ఘటనలో తమ తప్పు లేకపోయినా డీఎంకే సర్కార్ తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆయన విమర్శించారు. స్టాలిన్ ప్రభుత్వానికి కోపం ఉంటే తనపై ప్రతీకారం తీర్చుకోవాలని విజయ్ సూచించారు. తమ పార్టీ నేతలను లక్ష్యం చేసుకోవద్దని కోరారు. కరూరు జిల్లాకు చెందిన టీవీకే నేతలపై పోలీసులు కేసులు పెట్టడంతో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విజయ్ అన్నారు. మరింత బలంగా ప్రజలోకి వస్తానని చెప్పారు. త్వరలో కరూరు బాధితులను కలుస్తానని తెలిపారు. కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంచనా వేసిన దానికంటే రెట్టింపు సంఖ్యలో జనం తరలి రావటం వల్లే సమస్యలు ఎదురైనట్లు ప్రకటించింది. చెన్నై సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అధికారుల బృందం ఈ మేరకు వీడియో క్లిప్లు, ఫోటోలను విడుదల చేసింది. టీవీకే శ్రేణులు నిబంధనలను ఉల్లంఘించిన దృశ్యాలు అందులో ఉన్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి పోస్ట్ మార్టం సరైన విధానంలోనే జరిగినట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. ప్రచార ర్యాలీ ప్రదేశానికి టీవీకే అధ్యక్షుడు విజయ్ వాహనం చేరుకోగానే రద్దీ ఒక్కసారిగా పెరిగినట్లు పేర్కొంది. చుట్టుపక్కల మార్గాల నుంచి ప్రజలు దూసుకురావడంతో ఇబ్బంది తలెత్తినట్లు ప్రకటించింది. మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగిందని, కొందరు ఉదయం నుంచే సభాస్థలిలో వేచి ఉండటం వల్ల వారు డీహైడ్రేషన్కు గురి కావటమే కాకుండా అలసిపోయినట్లు పేర్కొంది. తెలంగాణలో నేర నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. పదవీకాలం పూర్తి కావడంతో డీజీపీ జితేందర్కు పోలీసు శాఖ వీడ్కోలు నిర్వహించింది. డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అత్యాధునిక సాంకేతికత సాయంతో అనేక నేరాలు ఛేదించామన్నారు. వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న కొత్త డీజీపీ శివధర్ రెడ్డి జితేందర్తో ఎన్నోసార్లు కలిసి పనిచేశానని చెప్పారు. ఆయన అనుభవాలు తమకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. అనంతరం పదవీ విరమణ చేసిన జితేందర్కు డీజీపీ కార్యాలయంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జితేందర్ నిలబడిన ఓపెన్ టాప్ వాహనాన్ని ఉన్నతాధికారులు స్వయంగా లాగారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. హైదరాబాద్లో నేరాల కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటామని కొత్త పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ నూతన కమిషనర్గా ఇవాళ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. నిన్న ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజును పూర్తి చేసుకున్న సజ్జనార్ నేడు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రముఖులెవరూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నేను బయట ఉన్నప్పుడు చూశాను. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇట్ వెంట్ ఇన్ టు వైరల్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ వ్యూడ్, పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది. మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్ కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో చిన్న గుత్తేదారులకు దసరా పండుగ వేళ ప్రభుత్వం శుభవార్త అందించింది. 2014-19 మధ్య ప్రభుత్వ పనులు చేసి సుదీర్ఘకాలంగా బిల్లుల కోసం వేచి చూస్తున్న చిన్న గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల లోపు చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ దాదాపు 400 కోట్ల రూపాయల మేర చిన్న గుత్తేదారులకు చెల్లింపులు చేయనుంది.
ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. బ్యారేజ్లోని 69 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే వారధి వద్ద జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాల మేరకు 3000 ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేశారు. అటు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. వరద ముంపునకు గురైన పెనుమూడి పల్లెపాలెంలో పరిస్థితిని తెలుసుకున్నారు. నదీ పరివాహక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాచలం వద్ద మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సాయంత్రం 5 గంటలకు నీటి మట్టం 50 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఉదయమే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్నానఘట్టాల వద్ద మెట్లు నీట మునిగాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద వరద నీరు చేరడంతో చెర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద 12.3 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి సుమారు 10,49,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, గౌతమి, గోదావరి పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ లంకలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుండగా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, బిస్కెట్లు, కొండపై తాగడానికి పాలు వంటివి సమకూర్చారు. సాయంత్రం వానపడగా వర్షంలోనూ దుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలివచ్చారు. వర్షం వచ్చినా క్యూలైన్లలో పెద్ద ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగానూ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహాదుర్గ అలంకరణలో సింహ వాహనంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. నిర్మల్ జిల్లా బాసరలోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు సిద్ధిదాత్రి అలంకరణలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండపై బతుకమ్మ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు జూపల్లి, పొన్నం, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. అమరజ్యోతి స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వరకు 700 బతుకమ్మలతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా సచివాలయంపై 3D మ్యాప్ లేజర్ షో నిర్వహించారు. 700 మంది కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలతో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ ఎండీ క్రాంతి, విమలక్క, మంత్రి సురేఖ బతుకమ్మ ఆడారు. వరంగల్, కరీమాబాద్లోనూ ఖమ్మంలోనూ భారీ సంఖ్యలో మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. లక్కాయి కోలలు ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో లక్కాయి కోలలు ఉయ్యముంటెల్ల ఉయ్యాలో తిరగనే చిందమ్మ ఉయ్యాలో. ఏషియా కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో భారత్ను గెలిపించిన యువ క్రికెటర్ తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి క్రికెట్ బ్యాట్ను తిలక్ వర్మ బహూకరించాడు. అంతకుముందు ఏషియా కప్ టోర్నీ ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన తిలక్ వర్మకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. బ్యాటింగ్లో తాను మెళకువలు నేర్చుకున్న లింగంపల్లిలోని లేగలా గ్రౌండ్కు వెళ్లిన తిలక్ వర్మ అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించాడు. దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఏషియా కప్లో బ్యాటింగ్ చేశానని తిలక్ వర్మ చెప్పాడు. ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడికి గురి చేసినా పట్టించుకోలేదన్నాడు. మ్యాచ్ గెలిపించి వారికి సరైన జవాబు ఇవ్వాలనే గట్టిగా నిలబడ్డానని తెలిపాడు. తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్లదే ముఖ్య పాత్ర అని తిలక్ తెలిపాడు. ఇక్కడ నేను ప్రెషర్ లో ఉంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి. బట్ ఆ టైంలో నేను కామ్ గా ఉన్నా, గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో మైండ్ లో ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. ఆ టైంలో నేను చెప్పా, ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను, బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి అని చెప్పి సంజుని చెప్పాను. సంజు కూడా చాలా క్యామియో, చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చాడు. దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ లో స్టార్టింగ్ లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీగా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ.
ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్ ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని ఎక్స్ మాధ్యమంలో పేర్కొన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని మోదీ తెలిపారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు గాజా యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఖతార్, జోర్దాన్, యుఏఈ, ఇండోనేషియా, పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ట్రంప్ ప్రణాళికకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా మద్దతు తెలిపారు. బీహార్లో అనేక వివాదాలకు నిలువుగా మారిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి చేసిన ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ జాబితాపై వచ్చిన అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రకటన చేశారు. ప్రజలు తమ పేర్లను voters.eci.gov.in లింక్పై క్లిక్ చేసి చూసుకోవచ్చన్నారు. తుది జాబితా ప్రకటించడంతో వచ్చే వారం బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ చివరిలో ఛట్ పండగ తర్వాత తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా డాలర్ బలహీనత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో దేశ రాజధానిలో బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ఇవాళ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 1,20,000కు చేరినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. గత సెషన్లో 1,500 పెరిగిన పసిడి 1,19,500 వద్ద ముగిసిందని తెలిపింది. వెండి కూడా 500 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు ఎగబాకింది. దేశ రాజధానిలో కిలో వెండి అన్ని పన్నులు కలిపి 1,50,500 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,19,400 రూపాయల వద్ద, కిలో వెండి ధర 1,48,400 రూపాయల వద్ద ముగిసింది.